సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో క్యూఏ టెస్టింగ్ లేకుండా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశారు అంటే, ఇంక చూసుకోగలదు ఆ ప్రొడక్ట్ ఏమవుతుందో. ఫ్యూచర్ అందరికీ తెలుసనమాట. సో, డైరెక్ట్ బంగాళాఖాతమే ఇంకా. ఇంకేం ఉండదనమాట. సో, క్యూఏ టెస్టింగ్ అంత ఇంపార్టెంట్ ఏదైనా సరే. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఆటోమేటెడ్ టెస్టింగ్ టూల్స్ రానివ్వండి, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ కానివ్వండి, ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేయాలన్నమాట. ఖచ్చితంగా. ఒక ప్రొడక్ట్ ఎందుకంటే అది ఆ సక్సెస్ క్రైటీరియా మీట్ అవుతుందా లేదా? వాళ్ళు లేకపోతే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి ఏమైనా బగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది డెవలపర్స్‌కి రిపోర్ట్ చేసేది క్యూఏ టెస్టర్స్ అనమాట. సో, ఖచ్చితంగా అది ఐదర్ మాన్యువల్ టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా అయితే చేసి తీరాలన్నమాట ఒక ప్రొడక్ట్‌కి. సో, మేము క్యూఏ టెస్టర్ కింద అయితే అవ్వాలనుకుంటున్నాము. క్యూఏ టెస్టింగ్ అయితే మా యొక్క కెరీర్ చాయిస్. మాకు అందులో ట్రాన్సిషన్ అవ్వాలని ఉంది. లేకపోతే మేము ఆల్రెడీ ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాము. బట్ ఇందులోకి రావాలని ఉందనుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూడండన్నమాట. సో, కంప్లీట్‌లీ ఫర్ బిగినర్స్ అన్నమాట. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే చూడండన్నమాట. సో, ఇంకా లేదు ఇందులో డిస్కస్ చేసినవి కాకుండా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీళ్ళు తెలుసుకోవాల్సింది. లేకపోతే ఏమైనా కీ పాయింట్స్ నేనేమైనా మిస్ చేస్తే అవన్నీ కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే కొద్దిగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ ఈ క్యూఏ టెస్టింగ్ ఎందుకు చేయాలి? లేకపోతే మనకు ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది కదా! మళ్ళా క్యూఏ టెస్టింగ్ ఏంటని చెప్పి అనుకోవద్దనమాట. సో, ఆటోమేషన్ టెస్టింగ్ అనేది క్యూఏ టెస్టింగ్‌లో ఒక సబ్ పార్ట్ అనమాట. ఒక సబ్‌సెట్ లాంటిదనమాట. సో, ఆటోమేషన్ టెస్టింగ్‌లో మనం మెయిన్‌గా ఫోకస్ చేసేది ఏమంటే టైమ్ కన్స్యూమింగ్ టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో లేకపోతే రిపీటెడ్‌గా ఏవైతే మనం ప్రతిసారి చేయాలో వాటిని ఏం చేస్తామంటే ఆటోమేట్ చేసి ఆ స్క్రిప్ట్స్‌ని రన్ చేస్తామనమాట. సో, మెయిన్‌లీ ఎక్కువగా యూజ్ చేసేది ఏమంటే రిగ్రెషన్ టెస్టింగ్‌కి యూజ్ చేస్తామనమాట. సో, అన్నిటికి యూజ్ చేస్తాం. బట్ ఏమంటే ఎక్కువ రిగ్రెషన్ టెస్టింగ్ యూజ్ చేస్తామనమాట. బట్ అట్లా క్యూఏ టెస్టింగ్ అలా కాదనమాట. సో, ఖచ్చితంగా ఏమంటే ఇందులో మాన్యువల్ టెస్టింగ్ చేయాలి. ఆటోమేషన్ టెస్టింగ్ కూడా చేయాలనమాట. సో, ఇదొక పార్ట్ అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఇదేమి సెపరేట్ కాదు. అంతా కూడా ఒకటే అనమాట. సో, క్యూఏ టెస్టింగ్ అనేది ఒక పెద్దదనమాట. సో, అందులోనే ఇవన్నీ పార్ట్స్ అనమాట. సో, ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అయితే ఉండాలనమాట. సో, మనం ఏం చేస్తాం ఒక టెస్ట్ కేసెస్ ఎట్లాగా మనం ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకోవడం, టెస్ట్ కేసెస్ అన్ని రాసుకోవడం. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఎగ్జిక్యూట్ చేయడం ఆ టెస్ట్‌లన్నీ కూడా. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఏమైనా వచ్చాయంటే, ఏమైనా బగ్స్ వచ్చాయంటే వాటినైతే రిపోర్ట్ చేసి డెవలపర్స్‌కి అయితే ఇన్ఫార్మ్ చేయడం. ఇవన్నీ కూడా క్యూఏ టెస్టర్స్ చేస్తారనమాట. సో, ఇదైతే అనలైజ్ కూడా చేయాల్సొస్తుంది ఒక్కొక్కసారి. ఏంటి ఎక్కడైతే ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి. సో, ఈ విధంగా ఏమంటే బోత్ మాన్యువల్ టెస్టింగ్ అట్ ద సేమ్ టైమ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ 2 చేయాల్సొస్తదనమాట. సో, క్యూఏ టెస్టర్స్ అనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ ఏమంటే వీళ్ళేం చేస్తారంటే అల్టిమేట్‌గా ప్రొడక్ట్ క్వాలిటీగా ఉందా లేదా? బయటికి వెళ్ళే ప్రొడక్ట్ మీట్ అవుతుందా లేదా? ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవుతుందా లేదా? అని చెప్పి మనకు చెప్పేదే క్యూఏ టెస్టర్స్ అనమాట. సో, ఖచ్చితంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అనమాట క్యూఏ టెస్టర్స్. సో, ఎవరైతే ఈ రోల్ అయితే ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఏ టూల్స్ నేర్చుకోవాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా నేర్చుకుంటే ఇదొక జస్ట్ రోడ్ మ్యాప్‌లో అయితే మీరు అనుకోండనమాట. సో, ఇదే ఫైనల్ అని కాదు. ఒక జస్ట్ రోడ్ మ్యాప్ అనమాట ఇది. సో, ఇవి నేర్చుకుంటే మీకైతే మంచి ఫ్యూచర్ ఉంటుందనమాట. అంటే ఇది అయితే బేసిక్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి. నేను చెప్పేవే ఫైనల్ అని కాదు. ఇంకా చాలా ఉంటాయి. బట్ ఏమంటే మీరు కూడా మీ వైపు నుంచి రీసెర్చ్ చేసి చూడండనమాట. ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పి. సో, ఫస్ట్ మేము రావాలనుకుంటున్నాము. ఎట్లా చేయాలి? మాకేమైనా మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఫస్ట్ ఏమంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట. చాలా మెథడ్స్‌లో మనం చేయొచ్చు. అవైతే ఫస్ట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి. కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. అజైల్ ఉంటుంది, స్క్రమ్ ఉంటుంది, వాటర్ ఫాల్ మోడల్ ఉంటాయి. ఇవన్నీ ఫస్ట్ మీకు ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే రావాలన్నమాట. సో, ఎవరైతే క్యూఏ టెస్టింగ్‌లోకి రావాలనుకున్నారో వాళ్ళకి ఈ మెథడ్స్ అనేవి తెలియాలన్నమాట. అజైల్‌లో ఎలా చేస్తారు? వాటర్ ఫాల్ మెథడ్‌లో ఎట్లా చేస్తారు? ఇవన్నీ తెలియాలన్నమాట. సో, ఎక్కడెక్కడ మన ఇంటర్వెన్షన్ ఉంటుంది, క్యూఏ టెస్టింగ్ ఇంటర్వెన్షన్ ఉంటుందనేది మీకు తెలియాలన్నమాట. సో, అది ఫస్ట్ థింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏమంటే మీరు ఒక బేసిక్ టెక్నాలజీస్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను చెప్పేవి ఏంటంటే మీరు మరీ ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోయి ప్రతీదీ నేర్చుకోవాలని కాదన్నమాట. సపోజ్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్ జావా మీద అనుకోండి. మీకు అట్‌లీస్ట్ కొద్దిగా జావా గురించి తెలిసుండాలనమాట. సో, ఖచ్చితంగా మీకు ఆ సింటాక్స్ అనేవి అర్థమవుతూ ఉండాలి. మీరు చేయగలగాలనమాట. అట్ ద సేమ్ టైమ్ పైథాన్ నేర్చుకుంటే పైథాన్ కూడా మీకు తెలిసుండాలనమాట. అలానే జావా స్క్రిప్ట్ ఏం చేస్తే దాని గురించి మీకు మినిమమ్ బేసిక్ తెలిసుండాలనమాట. ఎందుకంటే తెలిసుంటే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. జస్ట్ ఏదో నేను జస్ట్ ఒక టూల్ వాడతాను, అది చూసుకుంటానంటే కాదనమాట. సో, ఇది కూడా తెలిసుంటే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ మీరేం చేస్తారు ఇవి నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయడం కూడా కొద్దిగా నేర్చుకోండి. బేసిక్ క్వెరీస్ అన్ని రాయడం కూడా నేర్చుకోండి అనమాట. సో, ఇది కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, నెక్స్ట్ ఏం చేస్తాము? తర్వాత టెస్టింగ్ ఫండమెంటల్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఇట్లా టెస్ట్ ప్లాన్ ఎలా చేస్తారు? డిజైనింగ్ ఎలా ఉంటుంది? ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? తర్వాత డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఎలా రైజ్ చేయాలి? ఎలా ఇన్ఫార్మ్ చేయాలి? ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏమంటే మనకు చాలా టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే వీటిలోనే రకరకాల టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక ఆహ్ ఆటోమేటెడ్ వెబ్ టెస్టింగ్ చేస్తాననుకోండి. అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేయడం. ఒక మొబైల్ అప్లికేషన్‌ని గనుక టెస్ట్ చేస్తానంటే యాపిఎం యూజ్ చేయడం. లేకపోతే ఒక ఏపీఐని టెస్ట్ చేస్తానంటే పోస్ట్ మ్యాన్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో, ఇటువంటి టూల్స్‌ని వాడటం ఇట్లాంటివి మీకైతే తెలిసుండాలన్నమాట. సో, వీటి మీద అయితే ఒక నాలెడ్జ్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీరు ఫస్ట్. సో, మీరేమంటే వెంటనే మనకేమి రాదు కాబట్టి మన యూట్యూబ్‌లోనే చాలా మంది తెలుగు వాళ్ళే చెప్తున్నారన్నమాట. దయచేసి ఏమంటే మన తెలుగులో చెప్పేవాళ్ళైతే సపోర్ట్ చేయండి. నాకు ఇందులో ఎటువంటిది ఏం లేదు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళే పాపం చాలా కష్టపడి చాలా వీడియోస్ అయితే పెడుతున్నారన్నమాట. సో, మన తెలుగులోనే చాలా ఛానెల్స్ ఉన్నాయి. ఇటువంటి వాటి మీద చెప్పేవి.
సో వాళ్ళైతే ఫాలో అవ్వండి. చూసి మీరైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఎట్లా చేస్తారు, డైరెక్ట్గా మాకేమి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా అంటే చాలా మంది ఏమంటే లైవ్ లో చేసి చూపెడతారు కూడా. సో ఆ ఛానల్స్ అయితే చూడండి, చూసి అయితే నేర్చుకోండి అనమాట. సో ఫస్ట్ ఇందులోకి వద్దాం, లేకపోతే ఇందులో ట్రాన్సాక్షన్ అవుదాం అనుకున్నప్పుడు కూడా అవైతే చూసి నేర్చుకోండి అనమాట. సో అట్ ద సేమ్ టైం అసలు టూల్స్ అండ్ టెక్నాలజీస్ మేము ఏం నేర్చుకోవాలి, మేమైతే క్యూఏ టెస్టింగ్ లోకి వద్దాం అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏమంటే కొన్ని, ఇప్పుడు ఎంత కూడా మాన్యువల్ టెస్టింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు, కంపెనీస్ కూడా ఎక్కడ కూడా ప్రిఫర్ చేయట్లేదు అనమాట మాన్యువల్ టెస్టింగ్ గురించి. సో ఖచ్చితంగా మీకు ఆటోమేటెడ్ టెస్టింగ్ టూల్స్ అనేవి కూడా వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. క్యూఏ టెస్టింగ్ లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆటోమేటెడ్ టెస్టింగ్ టూల్స్ కూడా వాడతారు అనమాట. రెండు ఉండాలి ఖచ్చితంగా. బట్ ఏమంటే రెండు, నాకేదో ఒకటే వచ్చు అంటే నేను ఇంకో దానికి వెళ్ళిపోతానంటే అలా కాదు, రెండు వచ్చి ఉండాలన్నమాట. సో ఏ టూల్స్ నేర్చుకోవాలి, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఏం నేర్చుకోవాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సెలెనియం వెబ్ డ్రైవర్ గురించి నేర్చుకోండి అనమాట. ఇది ఫస్ట్ మెయిన్ థింగ్, ఎక్కువ ప్రాజెక్ట్స్ యూస్ చేసేది యాజ్ ఆఫ్ నో సెలెనియం వెబ్ డ్రైవర్ అనమాట. నెక్స్ట్ మీరు నేర్చుకునేది ఏమంటే యాపిఎం. చెప్పాను కదా, మొబైల్ అప్లికేషన్స్ మీరు టెస్ట్ చేసేటప్పుడు యాపిఎం అనే టూల్ చాలా ఉపయోగపడుతుంది. అలానే టెస్ట్ ఎన్జీ ఆర్ జే యూనిట్, మీరు ఒకవేళ జావా బేస్డ్ అప్లికేషన్స్ లో పనిచేస్తున్నట్టయితే ఈ టెస్ట్ ఎన్జీ ఆర్ జే యూనిట్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినట్టయితే పై టెస్ట్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇదైతే మీరైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని చెప్పి సెపరేట్ గా కొన్ని టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జేమీటర్ లేకపోతే లోడ్ రన్నర్ అని చెప్పి. సో ఏమంటే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వేరియస్ పర్ఫార్మెన్స్ సినారియోస్ ఉంటాయి అనమాట. సో దానికి ఎక్కువ లోడ్ పెట్టడము లేకపోతే చాలా చాలా సినారియోస్ అయితే ఉంటాయి అనమాట దాని. సో ఇవన్నీ కూడా టెస్ట్ చేయాలంటే మనకైతే ఈ జేమీటర్ లేకపోతే లోడ్ రన్నర్ అనేది అయితే ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఏమంటే ఏపీఐ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక పర్టికులర్ ఏపీఐని హిట్ చేసి డేటా అంతా కరెక్ట్ గా వస్తుందా లేదా అని చెప్పి మనతో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటికైతే టూల్స్ మనకి పోస్ట్ మ్యాన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సోప్ యూఐ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇవైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలానే బగ్ ట్రాకింగ్ సిస్టమ్స్ అంటాం అన్నమాట. సో బగ్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక బగ్ రైజ్ చేస్తారు. బగ్ రైజ్ చేసిన తర్వాత అది ఫిక్స్ చేశారా, లేకపోతే దాని స్టేటస్ ఏంటి, ఇన్ ప్రోగ్రెస్ లో ఉందా, లేకపోతే ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారా, ఇంకా ఏమైనా అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇటువంటి ట్రాక్ చేసుకోవడానికి మనం జీరా అని చెప్పి యూస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం టికెటింగ్ సిస్టమే జీరా అనమాట. చాలా ప్రాజెక్ట్ లో యూస్ చేసేది జీరా అనమాట. సో మీకు జీరా తెలిసి ఉండాలి, ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఆ స్టేటస్లు ఎలా ఉంటాయి. సో అదైతే కొద్దిగా అది మనకి యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అది పెద్ద పని ఏం కాదు. ఇదైతే చూడండి, థియరిటికల్ గా నేర్చుకున్నాం అన్నమాట జీరా అనేది. సో ఇది ట్రాకింగ్ సిస్టమ్ వచ్చేసి జీరా అనమాట. ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ ఎక్కువ వాడేది జీరా, బట్ చాలా ప్రాజెక్ట్స్ ఏమంటే బగ్జిల్ అని చెప్పి వాడతారు, అట్ ద సేమ్ టైం మ్యాంటిస్ అని చెప్పి కూడా వాడతారు అనమాట. సో ఇవి కూడా మీకు అయితే కుదిరితే నేర్చుకోండి, లేకపోతే నాకు తెలిసి అంత అనవసరం అనమాట, అంత నేర్చుకోవాల్సిన పని అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు మెయిన్ అనమాట. మేము పనిచేస్తున్న టైంలో అంటే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమంటే ఎస్విఎన్ అంటే సబ్వర్షన్ అని చెప్పి వాడేవాడు అనమాట. సో కంపేర్ చేసుకోవడం, కోడ్ తీసుకోవడం, కమిట్ చేయడం, ఇవన్నీ కూడా దానికైతే ఎస్విఎన్ అని చెప్పి వాడేవాడు అనమాట. ఇప్పుడైతే ఎక్కువ వాడడం లేదు, ఏ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎస్విఎన్ ఎక్కువ వాడడం లేదు. ఎక్కువ మంది ప్రిఫర్ చేసిందంటే గిట్. సో గిట్ మీద అయితే బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకున్నమాట గిట్ మీద. సో గిట్ హబ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, కమాండ్స్ ఏముంటాయి, ఎట్లా కమిట్ చేయాలి, కమిట్ హిస్టరీ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి అనమాట. చూసుకున్నాం, ఇవంతా కూడా నేర్చుకోండి. జస్ట్ మంచి మంచి వీడియోస్ నేను చెప్తాను కదా, మన తెలుగులోనే మంచి వీడియోస్ ఉన్నాయి దీని మీద. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉంటుంది అంతే మీరు నేర్చుకోవాల్సింది. సో 1 అవర్ పెడితే మీరు నేర్చుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇవన్నీ నేర్చుకున్నాము, ఇంకేమైనా నేర్చుకోవాలంటే మీరు ఏమంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్స్ అని చెప్పుకొని ఉంటాయి. జెన్కిన్స్ అనమాట, ఎక్కువ మంది వాడే జెన్కిన్స్. దీని గురించి అయితే కూడా తెలుసుకోండి, ఎట్లా వర్కౌట్ అవుతుందని చెప్పి తెలుసుకోండి అనమాట. అలానే మనకి ఏమంటే చెప్పాం కదా, ముందర చెప్పుకున్నాం కదా, ఎస్క్యూఎల్ కూడా తెలుసుంటే చాలా బాగుంటుంది అనమాట. సో బేసిక్ క్వరీ లాంగ్వేజ్, బేసిక్ క్వరీస్ ఎట్లా రాయాలి, డేటా ఎట్లా రిట్రీవ్ చేయాలి, ఇవి కనుక తెలుసుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు కనుక నేర్చుకున్నారు అంటే 2024లో మీరు కనుక క్యూఏ టెస్టింగ్ లోకి వెళ్ళాలి, లేకపోతే మీ యొక్క కెరీర్ ని ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, వేరే నాన్ టెక్నికల్ రోల్స్ నుంచి టెస్టింగ్ లోకి రావాలనుకుంటే ఈ విధంగా అయితే మీరు ఫాలో అయ్యి నేను చెప్పిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ అయితే నేర్చుకుని క్యూఏ టెస్టర్ కింద అవ్వచ్చు అనమాట. గుర్తుపెట్టుకుని చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తుంటారు, ఏమంటే ఇప్పుడు క్యూఏ టెస్టింగ్ అంత డిమాండ్ లేదు, మేమైతే డెవాప్స్ నేర్చుకుని అందులోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఎందుకంటే క్యూఏ టెస్టింగ్ చాలా స్టాగ్నెంట్ గా ఉంటుంది, పెద్ద గ్రోత్ ఏమి ఉండదని చెప్పి. సో అలా ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏమంటే అంతా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ గా ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసుకున్నారంటే బయట ఫ్రెషర్స్ ఎవరికి కూడా ఎక్కువ ఓపెనింగ్స్ లేవు. బట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇలానే ఉంటుంది కదా, ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇండస్ట్రీ కూడా. సో మీరైతే ఆ హోప్ తోనే ఉండండి అనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు రాలేదు, లేకపోతే 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నా, 2 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా, 3 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా, నాకు రావట్లేదు అంటే వెంటనే అవ్వట్లేదు, బయట అక్కడ కూడా అవ్వట్లేదు అనమాట. బట్ డిమాండ్ వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, జాబ్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళైతే స్టాండ్ అవుట్ అవుతున్నారు, వేరియస్ రకాల్లో వాళ్ళు అయితే పర్ఫామ్ చేసి అట్ ద సేమ్ టైం వాళ్ళు స్టాండ్ అవుట్ చేసుకుని జాబ్స్ అయితే తెచ్చుకుంటున్నారు. అదైతే నేను కాదనట్లేదు అనమాట. బట్ ఏమంటే అంత రిక్రూట్మెంట్ అనేది అంత జరగట్లేదు అనమాట. ఫ్రెషర్స్ కానీ లేకపోతే ఇలా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ జరగట్లేదు అనమాట. సో ఎవరికైతే స్విచ్ అవుతున్నారో, కంపెనీస్ మారుతున్నారో, వాళ్ళు కూడా నోటీస్ పీరియడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ ఇలా 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ లేవన్నమాట, ఎక్కడ లేవు. సో పరిస్థితి అయితే అలా ఉంది. అలా అన్న మాత్రాన ఇదేమో క్యూఏ టెస్టింగ్ ఏం తక్కువ, లేకపోతే వేరే డిసిప్లిన్స్ అనేవి చాలా ఎక్కువ అని కాదు. దీనికి ఉన్న డిమాండ్ దానికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ అయితే బౌన్స్ బ్యాక్ అవుతుంది.
అవుతుంది. ఎవరైతే క్యూఏ టెస్టింగ్ మీద ఉన్నారో, ఫ్యూచర్‌లో మారదాం అనుకుంటున్నారో వాళ్ళైతే నేర్చుకోండి. ట్రై చేయండి. ఏది కూడా వదిలేయద్దనమాట. మీరు ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా మధ్యలో దాన్ని ఆపేసి, మళ్ళా వేరేది కొత్తగా నేర్చుకొని స్టార్ట్ చేసి నేర్చుకోవడం అనేది కొద్దిగా టైమ్ కన్స్యూమింగ్. సో, మీకు ఆల్రెడీ ఇదొచ్చు. ఇందులోనే రకరకాలవైతే మీరు చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటే దానికైతే కాంట్రిబ్యూట్ చేయండి. లేకపోతే వేరియస్ ఫ్రీలాన్స్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! వాటిలో అయితే ఎన్రోల్ అయ్యి మీకేమైనా ప్రాజెక్ట్స్ వస్తాయేమో, లేకపోతే మీరు బిట్స్ వేయండి. లేకపోతే మీరు కొన్ని దానికేమంటారంటే గిగ్స్ అంటారన్నమాట. జీఏజీ గిగ్స్ అంటారన్నమాట. సో, మీరు కొన్ని గిగ్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. దాన్ని చూసుకొని మిమ్మల్ని అయితే క్లయింట్స్ అనేది ఫాలో అవుతారు. మీకైతే మంచి కొటేషన్ అనేది ఇస్తారు. మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ విధంగా ఏమంటే మీకున్న నాలెడ్జ్‌ని మీరైతే ఎగ్జిబిట్ చేయడానికి ట్రై చేయండి. అందరితో పోలిస్తే మీరు స్టాండ్ ఔట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దీని మీద. సో, ఈ వీడియో అయితే మీకు కొద్దిగన్నా నచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా పాయింట్స్ ఏమైనా నేను యాడ్ చేయొచ్చు. ఇంకేమైనా మిస్ చేశాను ఈ పర్టిక్యులర్ 10 మినిట్స్‌లో నేను అన్నీ చెప్పలేను కదా! సో, ఇంకా ఏమైనా ఉంటాయంటే అయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవరైతే వచ్చి చూస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, అండ్ ప్లీజ్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పావన్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.